వచ్చిన వాడు లీడర్ అయితే ఎట్లా ఉంటుందో ఇవాళ దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం దేశంలో మనం చూస్తాం. ఒక 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఊళ్ళలో పోతూ ఉంటే మనం అటుపక్క ఇటుపక్క రోడ్ల పక్కకు బయలుభూమి పెట్టేటువంటి దరిద్రం ఉండే. ఏ కంప్యూటర్ అని మనం చెప్పుకుంటున్నామో ఇవాళ టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పుకున్నామో, రాకెట్ సైన్స్ యుగం అని చెప్తున్నామో. ఈ రాకెట్ సైన్స్ యుగంలో గిన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కనీసం బయలుభూమి పోవడానికి ఒక టాయిలెట్ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాటికి ఒక గుడి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడున్నాం మనం? గా పరిస్థితులలో ఇవాళ అది చిన్నదే కావచ్చు, అది 10,000 రూపాయల 15,000 రూపాయలు కాదు. నా భారతదేశ మహిళల గౌరవాన్ని కాపాడడానికి ఇవాళ స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించేటువంటి ఆలోచన చేసినాం. అది ఎన్ని వేల కోట్ల గురించి మాట్లాడుతారు కానీ అది దాంట్లో ఎంత సుదీర్ఘమైన ఆలోచన ఉంది, ఎంత డిగ్నిటీ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే సామాన్యుడు, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నా, నేను చదువుకున్న రోజులలో కటోతో అన్నం కొలిసి పెట్టినప్పుడు, ఆ అన్నంలో పురుగులు వస్తున్నప్పుడు, రాళ్ళు వస్తున్నప్పుడు, ఆ అన్నం ఉడికంది ఉన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేది. నేను రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయినా. నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను ఫస్ట్ తీసుకున్న నిర్ణయం, ఈ పిల్లలకి, ఎదుగుతున్న పిల్లలకి కటోతో బువ్వ కొలిసి పెట్టేటువంటిది ఇంకా ఎక్కడి యుగం ఇది, ఏం కాలం ఇది అని చెప్పి కడప నిండా అన్నం పెట్టే జీవో రావాలి. నెంబర్ 1. ఆ జీవోలో ఆ పిల్లలకి బీపీటీ సన్నబియ్యం అన్నమే పెట్టాలి. ఇది అనాడు అనుకున్నాం. నేను అనుభవించిన కాబట్టి ఇవాళ దాన్ని అమలు చేసినాం. ఇవాళ అంటే సామాన్యులకి, కష్టం నుంచి వచ్చిన వాడికి అధికారం వస్తే ఏమొస్తానికి అనేకం ఉంటాయి. అందులో ఇదొకటి. మా జాజుల శ్రీనివాస్ గారు ఊకే వచ్చి నాకు దరఖాస్తు ఇచ్చేది నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు. అన్న ఈ పని చేయి, ఆ పని, ఇంకెక్కడున్నావు శ్రీనివాస్ అని చెప్పేది. ఇదేమంటాను నేను, నువ్వు ఇంకెక్కడున్నావు, నువ్వు నేనున్నా ఇక్కడ ఆర్థిక మంత్రిని, నేను హాస్టల్ నుంచి వచ్చినాడు కదా, ఇంకా నీలాంటోడు దరఖాస్తులు ఇస్తే, దండం పెడితే సమస్య పరిష్కారం ఎందుకు అనుకుంటాను శ్రీనివాస్ గారు? దీనికి ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉన్నది, నువ్వు త్వరలోనే చూస్తావని చెప్తే నవ్విండి ఆయన. నేను స్వయంగా ఒక 40 రోజులు అనుకుంటా, నాకు తెలిసి ఒక 40 days ఏ వర్గాలైతే అసెంబ్లీ మెట్లెక్కలేదో, ఏ వర్గాలైతే అసెంబ్లీ ఇది మాది కాదని చెప్పి వాయించుకునేదో అలాంటి అన్ని కులాలను, దాదాపుగా 60-70 కులాలు అనుకుంటా నాకు తెలిసి, గింత పరిచయం ఉన్న కులాలను కూడా ఒక 40 రోజుల పాటు వాళ్ళతో మేము ఒక 10-12 గంటలు ప్రతినిత్యం ఇంటరాక్ట్ అయినాం ఇక్కడ ఈ రాష్ట్రంలో. శ్రీనివాస్ గారు తెలుసు. అయిన తర్వాత దాన్ని అంతా క్రోడీకరించుకొని ఏం చేద్దాం శ్రీనివాస్ అంటే, ఏదైనా ఒకటి ఇవ్వండి చేయాలనే ధైర్యం చేసినంటే ఒక 3 రోజుల పాటు ఇది రాష్ట్రంలో, ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు ఆనాడు 2 ఓబీసీలే, స్పీకర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎవరైతే ఉన్నారో ఆనాడు మేము సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఒక 3 days, ఒక 3 రోజుల పాటు ఓబీసీ కాంక్లేవ్ అని దాన్ని పెట్టినాం మేము. అంతే కదా శ్రీనివాస్? 3 days పెట్టినాం. 3 days పెడితే మా ముఖ్యమంత్రి గారు తెలిసింది విషయం, ఏదో పెడుతున్నట్టుంది అంటే, అవును మేము పెడుతున్నాం. ఒక 40 రోజుల పాటు ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం మేము. ఆ సమస్యలు ఏదో మాకు అర్థమైనాయి, దానికి ఒక రూపం ఇవ్వాలి, ఒక పరిష్కారం చూపే బాధ్యత మా మీద ఉంది, మరి మేమందరం ఉన్నాం కదా అని చెప్తే నేను కూడా వస్తా అని చెప్పిండు. వారు వచ్చిండ్రు. ఇవాళ అక్కడి నుంచి పుట్టిందే 250 రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టిందనే విషయం మనం మర్చిపోవద్దు. మా శ్రీనివాస్ చెప్పినట్టుగా 2 రెసిడెన్షియల్ స్కూళ్ళు, 3 రెసిడెన్షియల్ కాకుండా 250 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అక్కడే పునాది పడ్డది. దానికి కారణం సంఘటిత శక్తి, ఐక్యత ఆనాడు. దాంతోపాటుగా ఆత్మగౌరవ బాణాలు కూడా 70. సరే, అది ఇంకా కులాల పరంగా ఉంటామా లేదా నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు చూసిన ఇది గౌడ హాస్టల్, ఇది పద్మశాలి హాస్టల్, ఇది వైశ్య హాస్టల్, ఇది వెలమ హాస్టల్. ఈ హాస్టళ్లలో ఆ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ హాస్టల్లో ఉండి చదువుకొని ఎంత గొప్పగా చూసాం. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలకి ఆ పిల్లలకి ఒక అడ్డా ఉండాలని చెప్పి, అది కులాల పరంగా నువ్వు ఇష్టమున్నా లేకపోయినా, ఇంతకుముందు మహేష్ కుమార్ గారు చెప్పింది కాబట్టి, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ దేశంలో కులం అంటూ ఒకటి ఉంది కాబట్టి ఇవాళ ఆ కులాల పరంగా ఆత్మగౌరవ భవనాల కోసం కూడా అక్కడే అంకురార్పణ జరిగింది. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నా, డెఫినెట్గా ఇవాళ సరి అయిన టైంలో ఈ బుక్ వచ్చింది అనుకుంటున్నాను. సరైన టైంలో వచ్చింది అనుకుంటున్నాను. ఒక గుడ్ థింగ్ ఏంటంటే చైతన్యానికి కుదవలేదు.
త్యాగాలకు కొదవలేదు. మీరు చెప్తున్న సంపద సృష్టి ఆ కులాలు ఏదైతే చేసినాయని చెప్పి మా శ్రావణ్ చెప్పిండో, ఇవాళ మనం ప్రవచిస్తున్న జిఎస్డిపి, మనం ప్రవచిస్తున్న జీడిపి ఇవాళకి కూడా ఈ వర్గాలే సృష్టిస్తున్న విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ 170 లక్షల కోట్ల రూపాయల సంపద, 200 కోట్ల రూపాయల సంపద అని అయితే ప్రవచిస్తున్నామో, ఆ సంపదకి మూలకారకులు ఆనాడు వాళ్ళు ఓనర్లుగా ఉండవచ్చు, ఇవాళ వాళ్ళు కంపెనీ కార్మికులు ఉండవచ్చు, సంపద సృష్టికర్తలు మాత్రం వాళ్ళే అనే విషయం మనం మర్చిపోవద్దు. ఈ దేశంలో సంపద సృష్టించేది వాళ్ళు మాత్రమే. అందువల్ల ఎవరైతే ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నారో ఆ సంపద సమస్త ప్రజానీకానికి అందించాలనే సంకల్పం ఏదైతే ఉందో, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. ఇవాళ ఆ సమస్త సంపదలు సమస్త ప్రజానీకానికి అందించాలంటే ఇగో ఈ మెరిట్ ఆ వర్గాలకు ఆ వర్గాలకు ఫలితాలు అందించే కమిట్మెంట్ ఉంటే సాధ్యమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూస్తా ఉన్నా, విశ్వాసం కలిగిస్తే చాలు. గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి చైతన్యం లేక కాదు, గుడిసెల్లో ఉన్న మా కొమరన్న ఇంట్లో కూడా పీజీ చదివే పిల్లగాలు ఉన్నది. ఇలా అంతటా లిటరసీ ఉంది, సామాజిక స్పృహ ఉంది, ఒక్కటే కొరత ఉంది. నేనున్నా అనే భరోసా ఇచ్చేటువంటి నాయకుడితే తప్పకుండా కళ్ళకద్దుకొని గెలిపించగలిగే శక్తి ఉన్నారు. కానీ ఆ విశ్వాసం కలిగించాలి, ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఇవాళ దీన్ని వాడుకొని, ప్లాట్ఫామ్ వాడుకొని మనం రాగానే మళ్ళీ మన పని చేసుకుంటే కుదరదు. కానీ డెఫినెట్గా ఇవన్నీ ఉన్నప్పటికి కూడా దీన్ని అధిగమించగలిగి దీన్ని తొక్కి పడేసి ఎప్పుడో ఒకనాడు ప్రజలు కోరుకునే, ప్రజల వేవులెంతలో ఆలోచించేటువంటి లీడర్షిప్ వస్తాననుకుంటున్నాం. ఆ లీడర్షిప్ విజయం సాధిస్తాననుకుంటున్నాం. ఆ దిశగా అడుగులు వేస్తాననుకుంటున్నాం. మనం చూస్తాం కదా, నరహరి గారు త్యాగాలు లేకుండా ఎప్పుడు కూడా అనేక మంది త్యాగాలు చేశారు. కొన్ని వందల వేల చరిత్రలు ఉంటాయి. ఎంతోమంది త్యాగధనులు ఫైట్ చేస్తేనే ఇవాళ ఈ స్థితికి వచ్చినాం. అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు పడితే మనం ఈ స్థితికి వచ్చినాం. పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఈ స్థితికి వచ్చినాం. సావిత్రిబా పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఒక స్త్రీకి విద్య అందింది. అంతకంటే ముందు కూడా సావు మహారాజు లాంటి వాళ్ళు ఎన్ని అవమానాలు పడితే ఇది వచ్చింది. ఇవాళ మనం ఏ అవమానాలు అయితే భరిస్తున్నామో, ఆనాడు అంతకంటే 100 రెట్ల అవమానాలు భరించింది ఆనాడు ఆ మహనీయులు. వాళ్ళ త్యాగాల పుణ్యమా అని చెప్పి మనం ఇక్కడికి వచ్చినాం. డెఫినెట్గా రాబోయే కాలంలో ఎంతో దూరం లేదు చైతన్యం ఇలా వెల్లివిరుస్తూ ఉంది. దానికి మార్గదర్శనం, నాయకత్వం అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనవి చేస్తూ మరొకసారి వారికి, వారి మిత్రుడు పృథ్వీరాజ్ సింగ్కు ధన్యవాదాలు తెలుస్తూ తెలుసుకున్నా. నమస్కారం. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.